వక్తృత్వం ఒక కళ, ఒక విద్య. శ్రద్ధతో, సాధనతో అలవడే కళల్లో ఇది ఒకటి. ప్రతి మనిషిలో అంతర్లీనంగా అంతర్లీనంగా ఈ శక్తి ఉంటుంది. అది ఉద్దీప్తం అయినప్పుడు అతడు వక్త అవుతాడు. అన్ని శక్తి సామర్థ్యాలకు కేంద్రం మనస్సు. ఎన్నో శక్తులు అందులో నిక్షిప్తమై నిద్రాణమై ఉంటాయి. వాటిని ఉత్తేజపరచడం వల్ల, మేల్కొల్పడం వల్ల అవి బయల్వెడలి తమ ప్రభావాన్ని, మహిమలను ప్రదర్శిస్తాయి. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, ముందుకు సాగిపోవాలనుకుంటే ఇతరులను ఆసరాగా తీసుకునే అలవాటును మానుకోవలసి ఉంటుంది. తనలోని ప్రత్యేకతను ప్రదర్శించే ప్రయత్నం చేయడమే పౌరుషం. తనకు కలిగిన భావాలను శక్తివంతంగా ప్రసారం చేయదలుచుకున్నప్పుడు వక్తృత్వం విశేషంగా ఉపయోగపడుతుంది. సంఘంలోని ఎన్నో అపోహలను, దురూహలను పోగొట్టగలుగుతుంది. దేశాన్ని, సంఘాన్ని కలవరపెడుతున్న సమస్యలకు తాను పరిష్కారం చూపాలనుకున్నప్పుడు మౌనం కంటే భాషణం మంచి సాధనం. జీవితంలో వాక్శక్తి నిర్వహించే పాత్ర అమేయమైనది. కొంత సాహసించి, కొంత ప్రయత్నించి తనలోని పఠన శక్తిని వెలికితీసి ప్రయోగించవలె. ఏమాత్రం సాహసం చేయకపోతే మనిషి పరభాగోపజీవిగా దుఃఖాన్నే అనుభవిస్తాడు. పరభాగ్యోపజీవిగా దుఃఖాన్నే అనుభవిస్తాడు. దాస్యానికి తల ఒగ్గుతాడు. బాహిరంగ మనిషిపైన ఎవడైనా ఒత్తిడి చేయగలడేమో కానీ మనస్సును ఏమీ చేయలేడు. అభ్యుదయ పథంలో మనిషి తాను సాగుతున్నప్పుడు తనకు ఎదురవుతున్న కష్టాలను, తనను వరిస్తున్న విజయాలను ఇతరులకు సమంజసమైన పద్ధతిలో చెప్పడం వల్ల సమాజానికి ఎంతో మేలు చేకూరుతుంది. కనుక వక్తృత్వ శక్తి వైయక్తిక ప్రయోజనాలకే కాదు, సామాజిక ప్రయోజనాలకు కూడా తోడ్పడుతుంది. వాక్శక్తి మనిషికి వరప్రసాదం. మనిషికి, పశువుకి భేదం ప్రధానంగా వాక్కు వల్లనే కలుగుతున్నది. ఇది తప్ప
మనుషులకు పశువులకు అన్ని లక్షణాలు ఒకటే. ఆహారం కోసం నోటిని, శ్వాస కోసం ముక్కును సృష్టికర్త ఏర్పాటు చేసినాడు. అయితే మనిషి తన తెలివితేటల వల్ల భాషను సృష్టించుకున్నాడు. భాష సహజం కాదు, కృత్రిమం. అలవాటు. మనిషి మారుతున్న కొద్దీ అది మారుతూ ఉంటుంది. ఆ భాషలో నైపుణ్యాన్ని సంపాదించుకోవడం మనిషి చేతుల్లోనే ఉంది. భాషా ప్రయోగం ఎన్నో రకాలుగా ఉంటుంది. మాట్లాడగలగడం అందులో ఒకటి. మాట ఎంత క్లుప్తంగా, ఎంత అర్థవంతంగా, ఎంత అందంగా, ఎంత వినసొంపుగా ఉంటే అంత శక్తివంతమవుతుంది. శక్తిని బట్టి సాక్షాత్కారం. శక్తిని బట్టి సాక్షాత్కారం. మాటకున్న శక్తి అనంతం, అప్రతిహతం. అప్రతిహతం. అది జాతికి ఊపిరి పోస్తుంది. అది జాతికి ఊపిరి పోస్తుంది. దేశాన్ని జాగరితం చేస్తుంది. ధర్మభిరతిని ధర్మభిరతిని కలిగిస్తుంది. మండుతున్న ద్వేషనలాన్ని ఆర్పివేస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ద్వేషనలాన్ని ఆర్పివేస్తుంది. మంచి వాక్కు కల్పతరువు. వక్తృత్వ శక్తి ఆత్మశక్తికి మరో పేరు. వక్తృత్వ శక్తి ఆత్మశక్తికి మరో పేరు. ఆ శక్తిని గుర్తించడంలోనే ఉంది మానవుని జీవిత సాఫల్యం. వివేకానంద స్వామి ఒక ప్రసంగంలో దైవం పైన విశ్వాసం లేని వాళ్ళతో తనకు ఆసక్తి లేదని, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళను చూస్తే తనకెంతో బాధ కలుగుతుందన్నారు. నిజంగా ఆత్మవిశ్వాసమే ఉంటే దీనుడై పడి ఉండడు. తన మనశ్శక్తులను నమ్మి వాటిని మేల్కొల్పగలిగితే అతని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. మనిషి మనస్సు, వాక్కు, శరీరం ఏ విధంగా నడుచుకుంటాయో అదేవిధంగా అతని అదృష్టం కూడా రూపుదిద్దుకుంటుంది. రూపుదిద్దుకుంటుంది. కనుక ప్రయత్నమే తపస్సు. వక్తృత్వ కళలో ఎవరైనా మంచి నేర్పు సంపాదించుకోవచ్చు. గణకులు, వ్యాపారులు, వైద్యులు, న్యాయవాదులు, కమిషన్ ఏజెంట్లు, హోటల్ వాళ్ళు, సాంఘిక కార్యకర్తలు, రైల్వే పనివారు, ప్రచురణకర్తలు, ఇంకా ఎన్నో వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఈ కళను నేర్చుకోవచ్చు. తమ భవిష్యత్తును బంగారు బాటపై నడిపించుకొనవచ్చు. అందరికీ ఈ కళను నేర్చుకునే అధికారం ఉన్నది. అందరి వాక్కులో అద్భుత శక్తి ఇమిడి ఉన్నది. ప్రతి వ్యక్తి నిరంతర ప్రయత్నం వల్ల ఈ కళలో కౌశలాన్ని సంపాదించుకోగలుగుతాడు.